ఈ యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి గతంలో ఎప్పుడైనా ఫెయిల్ అయిందా? కొన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్తారా మీరు? మన ఛత్తీస్గఢ్ రెండు లేదండి. అంటే సరే సక్సెస్ ఫెయిల్ అనే దానికంటే కూడా సార్ మినిమం లాజికల్గా అనిపించాలి కదా. మినిమం లాజికల్గా అనిపించాలి. మీరు 2 నుండి 4 పార్లమెంట్లు స్థానాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి ఉన్నట్లయితే 77 అసెంబ్లీ స్థానాలు ఏ విధంగా వస్తాయనే దానికి కారణం చూపగలగాలి. 2 నుంచి 4 అంటే ఆ లెక్కన 3 అనుకోండి, 20 స్థానాలు రావాలి. ఒక 20-25 లోపు రావాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు 77 అంటున్నారు. 77 అంటే ఎక్కడ ఇది లాజిక్ అనేటువంటిది? 77 రావాలంటే కనీసం 10 ఎంపీ స్థానాలు ఉండాలా? కనీసం అంటే 10 ఎంపీ స్థానాలు కాదు, నేను ఇందాక కొన్ని ప్రస్తావించాను. వైఎస్ఆర్సీపీకి బలమైన పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అరకు చాలా బలంగా ఉంది. అరకు తర్వాత విజయనగరం, మార్జిన్ తక్కువ ఉన్నా సరే అరకు, విజయనగరం తర్వాత నంద్యాల, కర్నూలు, కడప, రాజంపేట, తిరుపతి, అనంతపురం, టైట్లో హిందూపురం, ఇవన్నీ ఒంగోలు, ఇవన్నీ చాలా బలంగా ఉన్నాయి. ఇవన్నీ చాలా బలంగా క్లియర్ కట్గా 9 బలమైన స్థానాలు కనబడుతున్నప్పుడు ఈ 2-4 అనేటువంటిది ఏ విధంగా ఎరైవ్ అయ్యారు అనేటువంటిది పెద్ద ప్రశ్నలా ఉన్నది. ఎందుకంటే నా దగ్గర కొంత సమాచారం ఉంది. అయితే నేను ఒక ప్రొఫెషనల్ అయి ఉండి ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదనేది నేను రివీల్ చేయట్లేదు. బట్ ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం తర్వాత నేను ప్రభావితం అయ్యారనుకుంటే దాంట్లో ఉన్న లోటుపాట్లు చర్చించుకోవడంలో తప్పులేదు. లోటుపాట్లు చర్చించుకోవడం తప్పులేదు. బట్ అంత ఇల్లాజికల్గా ఇస్తారు అనేది నేను ఊహించలే. ఒక మాట అంటున్నారు సార్, అందులో చంద్రబాబు అరెస్ట్ అనేది చాలా ప్రభావం చూపించిందని. నిజానికి అది గ్రౌండ్లో మీరు వెళ్ళినప్పుడు అది ఏమైనా కనిపించిందా మీకు? నేను వేరే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అసలు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేటువంటి ఎక్కడ ప్రస్తావన కూడా రాలేదు అని. లేదు, ఎక్కడ ప్రస్తావన కూడా రాలేదు. చంద్రబాబు గారి అరెస్ట్ గురించి తెలంగాణ ఎన్నికల్లో చర్చ జరిగింది కానీ, ఎందుకంటే ఆ సమయంలో అరెస్ట్ అయ్యారు కాబట్టి. ఆంధ్ర ఎన్నికల్లో దాని చర్చ జరగలేదు. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ ప్రస్తావించలేదు కదా. మీరు తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. అసలు రాజకీయ పార్టీలే ప్రస్తావించకుండా ఇప్పుడు పాలకపక్షమో ప్రతిపక్షమో ఎవరో ఒకరు ప్రస్తావించాలి కదా. ఎవరు ప్రస్తావించకుండా అది కీలకమైన అంశం అయింది అని అంటమే నేను అనుకుంటున్నాను వీళ్ళు ఎక్కడో మిస్ అయ్యారు, గ్రౌండ్ మిస్ అయ్యారు. ఏదో ఒక సర్వే సంస్థ ఎవరో చెబితేనే ఈ మాట వస్తుందేమో అని అనిపిస్తోంది నాకు. అంటే టీడీపీ అనుకూల నేను ఊహిస్తున్నది మాత్రమే. ఒక టీడీపీ అనుకూల సంస్థ చంద్రబాబు అరెస్ట్ అనేది చాలా ప్రభావం చూపించింది రాష్ట్రంలో అన్న మాట చెప్పకపోతే అక్కడ నుంచి ఇది రాదేమో అని అనిపిస్తోంది. మేబీ అయ్యుండొచ్చు, అదే జరుగుండొచ్చు. నేను రేపు సాయంత్రం నేను రివీల్ చేస్తాను. రేపు ఫలితాలు అంటే నేను పెట్టుకున్నటువంటి నిబంధన ఏంటంటే నేను ఏదైతే చెప్పానో అవన్నీ రేపు నిజమైన తర్వాత నేను అనేక విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. రేపు 2 గెలవబోతున్నాయా? ఒకటి వైఎస్ఆర్సీపీ, 2 ఆరా సంస్థ. ఖచ్చితంగా ఇది నాకు తెలిసి ఇది వైఎస్ఆర్సీపీకి పరీక్ష కాదు, ఆరా సంస్థకు పరీక్ష లాగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేది ఆటోమేటిక్ గా ఫీల్డ్ అర్థమైపోతుంది. కానీ ఆరా సంస్థ ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే నేను చాలా కన్జర్వేటివ్ నంబర్ ఇచ్చాను. కన్జర్వేటివ్ నెంబర్ అంటే ఇప్పుడు 104 మీరు ఇచ్చింది. అవును, 104 ఇస్ అప్పర్ లిమిట్. 94 to 104. ఇప్పుడు 104కి మించి ఎక్కువ వచ్చేసింది అనుకోండి, అరే ఆరా వాళ్ళు సరిగ్గా సర్వే ఇవ్వలేదు అంటారు. బట్ మేము ఎందుకు ఇచ్చామంటే కన్జర్వేటివ్గా ఇచ్చాం, వీళ్ళంతా తగ్గించుకొని. ఎందుకంటే హైదరాబాద్ నుండి తండోపతండాలకు వెళ్ళిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి వేశారనుకోండి, లేదు ప్రభుత్వ ఉద్యోగులందరూ టీడీపీకి వేశారనుకోండి, ఈ వేసినటువంటి వాళ్ళందరూ కూడా టీడీపీ వైపు లెక్కగట్టి కన్జర్వేటివ్గా పెట్టుకున్నాం మేము. అలా వేసినా ఛాన్స్ లేదంటారా? ఇవన్నీ కలిపారా? అవన్నీ కలిపాం కాబట్టి కన్జర్వేటివ్గా ఇవ్వగలిగాం. అందుకని నేను పదే చెప్తున్నాను, నా ప్రిడిక్షన్ కంటే ఎక్కువే వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ 120 అనేది చాలా మంది చెప్తున్నమాట. 120 అనను కానీ బట్ ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. నా ప్రిడిక్షన్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా నా ప్రిడిక్షన్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఏమాత్రం సందేహం లేదు. అని పిఠాపురము, మంగళగిరి, హిందూపురం, కుప్పం ఈ ప్రధాన నియోజకవర్గాలన్నీ ప్రతిపక్ష పార్టీలు గెలుస్తున్నాయండి ఈశ్వర్ గారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఖచ్చితంగా గెలుస్తున్నాయి. అంటే కారణం ఏంటంటే మీకు ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు అనేక సంవత్సరాలుగా జాగ్రత్తగా పనిచేసుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా గెలవాలి, ఈసారి ఓడిపోతే ఇబ్బంది అవుద్ది అనేటువంటి ఉద్దేశంతో. రెండోది కూటమి, అది మీరు ఇండివిజువల్ పార్టీ కాదు. బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసినప్పుడు సహజసిద్ధంగా అనేక రకాల శక్తులు వాళ్లకు వనగూరుతాయి. అవన్నీ అక్కడ కనబడినాయి. మీకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే కమ్యూనిటీ ఇబ్బంది పడుతుంది అనేటువంటి ఫీల్ ఒకటి వచ్చేసింది. కన్సల్టేట్ అయింది. కాపు ఓట్ బ్యాంక్ పూర్తిగా కన్సల్టేట్ అయిన కారణంగానే ఈరోజు ఆయన గెలవబోతా ఉన్నారు.
ఓకే, కన్సాలిడేట్ అయింది అంటున్నారు కదా, ఇది జనసేన పోటీ చేసిన స్థానాల్లోనే ఉందా, పూర్తి స్థాయిలో మళ్ళీ ఇటు బీజేపీ టీడీపీ కూడా షిఫ్ట్ అయిందా? జనసేన పోటీ చేసే స్థానాల్లో తెలుగుదేశం ఓటు బ్యాంకు షిఫ్ట్ అయిందండి. తెలుగుదేశం పోటీ చేసిన దగ్గర జనసేన ఓటు బ్యాంకు 80 నుండి 85% మాత్రమే ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, ఒక 15%, మిగతా 20% స్ప్లిట్ అయింది. అంటే స్ప్లిట్ అవుట్ మీన్స్ అండి, జనసేన క్యాడర్ అక్కడ ఎలక్షన్ వదిలేశారు, పూర్తిగా చేయలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థానాల్లో సగం స్థానాలు కూడా రాకపోయేటప్పటికి చాలా నిరుత్సాహపడ్డారు జనసేన క్యాడర్ అంతా కూడా. ఆ నిరుత్సాహంతో వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు అనుకున్న అభ్యర్థికి, వాళ్ళు అనుకున్న సామాజిక వర్గానికి టికెట్ రాకపోయేటప్పటికి మనకెందుకులే అన్నట్టుగా వదిలేయడంతో సహజంగా అక్కడ ప్రతిపక్షం, అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ ముందడుగు వేసేసింది. అది అలా అనేక నియోజకవర్గాలు జరిగింది. వాళ్ళు 50 ఎక్స్పెక్ట్ చేశారు, అందులో సగం కూడా టికెట్లు తీసుకోలేకపోయేటప్పటికి ఖచ్చితంగా నిరుత్సాహపరిచింది. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది బాగా జరిగింది అనుకుంటున్నారా, తక్కువ జరిగింది అనుకుంటున్నారా? అంటే జనసేనకి మిగతా బీజేపీ నుండి జనసేన లాభపడింది, దాంతో జనసేన లాభపడింది. లాభపడడం అంటే ఏదో ఉన్నంతలో తీసుకుంది తక్కువ సీట్లు కదా, తక్కువ సీట్లలో జనసేన లాభపడింది. అందుకని నరసాపురం పార్లమెంట్లో లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకున్నటువంటి నియోజకవర్గాల్లో అనేక నియోజకవర్గాలు గెలవబోతున్నారు. ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అంటే నేను 15 నుండి 16 స్థానాలు వస్తాయి అనుకుంటున్నానండి. 21కి 15-16 స్థానాలు. సక్సెస్ రేట్ జనసేనది బాగానే ఉండబోతుంది. టీడీపీ కంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా, అంతే కదా మరి. టీడీపీ కంటే సక్సెస్ రేట్ జనసేనకే ఉంది, ఎక్కువ ఉంది కదా మరి. అవును, 21లో 144 వాళ్ళు 144 కంటెస్ట్ చేశారు కదా. అవును, టీడీపీ చాలా డౌన్ ఫాల్ ఉంది. ఆ లెక్కన మీరు చెప్పేది 15 నుంచి ఒక 18 వరకు వచ్చిందంటే టీడీపీ ఇంత డౌనా? అదే కదా. ఏ కారణాలు కనిపించాయి సార్? అంటే వాళ్ళు 60కి తెలుగుదేశం పార్టీకి 60కి అటు ఇటుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఏంటి కారణాలు ఏంటి? టీడీపీ ఈ 5 ఏళ్ల తర్వాత కూడా కోలుకోలేకపోవడానికి, పైగా కూటమి గట్టి ఇటు జనసేనని అటు బీజేపీని తీసుకొచ్చినా ఎందుకు అక్కడే ఉంది? ఈశ్వర్ గారు, కూటమి కొత్త ఏం కాదు. 2014లో కూడా కూటమి కట్టారు. 2014లో ఆ రోజు జనసేనతో జరిగిన ప్రయోజనం ఏంటంటే జనసేన ఒక టికెట్ కూడా తీసుకోలేదు. ఒక టికెట్ కూడా తీసుకునే కారణంగా చాలా స్మూత్గా జనసేన ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త రాష్ట్రం, అనుభవజ్ఞుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావాలి అనేటువంటిది బలంగా వినపడింది. దాంతో రాష్ట్ర ప్రజలందరూ, న్యూట్రల్ ఓటర్స్ అందరూ కూడా అటువైపు మొగ్గు చూపారు. రెండో విషయం. మూడో విషయం, అప్పటికే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకతతో నరేంద్ర మోడీ గారికి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చేసింది దేశవ్యాప్తంగా. నరేంద్ర మోడీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయడంతో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు గెలవబోతున్నారు. కొత్త రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చంద్రబాబు గారు కూడా కలిస్తే ఉపయోగం ఉంటుందనేటువంటి ప్రజలు అందరూ భావించారు. ఇటువంటి అనేక కారణాల తర్వాత జనసేన అంటే కాపు కమ్యూనిటీ నుండి ఓటు స్మూత్గా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగిన తర్వాత అత్యధికంగా వచ్చినటువంటి, అధికంగా వైఎస్ఆర్సీపీ కంటే అధికంగా వచ్చినటువంటి ఓట్లు సుమారుగా 5.5 లక్షల ఓట్లు. సేమ్ కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు 2014 కాంబినేషన్ 2024 వెళ్ళబోతుంది. ఆ 14-24 తేడా ఏంటంటే 24లో అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన డెలివరీస్ చేయలేకపోయారు. అంటే ఆయన చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేకపోయారు. ఆ హామీలు నెరవేర్చిన కారణంగానే 2019లో చిత్తుగా ఓడించామనేటువంటి ఫీలింగ్ ప్రజలకు తెలిసిపోయింది. ఆయన అనుకున్నటువంటి హామీలు, రుణమాఫీ కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, ఆయన చేసినటువంటి రాజధాని కానివ్వండి, పోలవరం కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, ఇటువంటి అనేకం ఆయన డెలివరీ చేయలేకపోయారు. అటు అభివృద్ధి చేయలేకపోయారు, ఇటు సంక్షేమం చేయలేకపోయారు అనేటువంటిది, అంటే ఏటు కాకుండా పోయారు. అభివృద్ధి కాలేదు, సంక్షేమం కాలేదు అనేది ఒకటి బలంగా ఉంది. నెంబర్ 2, జనసేన భాగస్వామ్యం. జనసేన టికెట్లు అడగటము, జనసేన వైపు నుండి పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా కనీసం 50 సీట్లు ఇస్తారని ఆశించి 175 నియోజకవర్గాల్లో సుమారుగా 150 నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులు వాళ్ళు రెడీ అయి ఉన్నారు. వాళ్ళు తీవ్రమైనటువంటి నిరాశకు గురి కావటం, దాంతో సరైనటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ జరగకపోవడం. మూడోది భారతీయ జనతా పార్టీకి 2014లో విపరీతమైనటువంటి సానుకూలత ఉన్నది. ఇప్పుడు సానుకూలత తగ్గింది. ఎందుకు తగ్గిందంటే కరెక్ట్గా ఎన్నికల కంటే ముందు రంజాన్ మాసం రావటం, భారతీయ జనతా పార్టీ కర్ణాటక, తెలంగాణలో బలంగా మేము అధికారంలోకి రాగానే 4% రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పడం. సో 4% రిజర్వేషన్లని అపురూపంగా, అన్యోన్యంగా భావిస్తున్నటువంటి ముస్లిం సమాజం భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వస్తే మనం రిజర్వేషన్లు పోతాయి అని భావించిన కారణంగా భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి టీడీపీ, జనసేనకి మైనారిటీ ఓట్ ట్రాన్స్ఫర్ కావటం తగ్గింది. భారతీయ జనతా పార్టీ కారణంగా కొన్ని వ్యవస్థల్లో వాళ్ళకి అవకాశం వచ్చి ఉండొచ్చు,
కొంత ఫండ్స్ విషయంలో, కొంత ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో, అధికారుల విషయంలో కొన్ని ఓట్ల విషయంలో రాలేకపోయింది. ఎలక్ట్రల్ క్యాలిక్యులస్ లో మైనస్ అయింది. అక్కడ మైనస్ అయింది. ఎలక్ట్రల్ క్యాలిక్యులస్ లో మైనస్ అయింది. ఎంత శాతం ఉండదు సార్ ముస్లిం ఓటు బ్యాంకు అటు ఇటు ఎంత పడి ఉండొచ్చు అంటే అనుకుంటారు? సపోజ్ ప్రతి 100 మంది ముస్లింలో ఒక 7 టీడీపీకి వేద్దాం అనుకుని కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు కారణంగా ఏంటంటే వాళ్ళు రివర్స్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, పార్లమెంట్కి అయితే కాంగ్రెస్కో వేసినటువంటి పరిస్థితి. సో 14ని 24ని కంపేర్ చేసినప్పుడు ఆ రోజుల్లో ఉండేటువంటి అనుకూలతలు కొన్ని ఇప్పుడు ప్రతికూలతలుగా మారినాయి. ఏమిటిది? ఒకటి జనసేన ఆ రోజు టికెట్లు ఆశించకుండా స్వచ్ఛందంగా సహకరించింది. ఈరోజు స్వచ్ఛందంగా సహకరించే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా సహకరించారు, నో డౌట్ అట్ ఆల్. కానీ క్షేత్రస్థాయిలో క్యాడరు స్వచ్ఛందంగా సహకరించే పరిస్థితి లేకపోవటం, ఆనాడు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలిగిందనే ఫీలింగ్లో ఉన్నాయి. అది ఇప్పటికీ ఉన్నప్పటికీ కానీ మైనారిటీలో వచ్చినటువంటి ఒక రకమైనటువంటి ఇందాక నేను చెప్పిన రిజర్వేషన్స్ విషయం కారణంగా మైనార్టీలో కొంత ఓటు బ్యాంకు రివర్స్ అయింది. సో అందుకని 2014, 2024లో కంపేర్ చేసినప్పుడు కూటమి వైపు నుండి అది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు నుండి 2014లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది, సోనియా గాంధీ అన్యాయం చేసింది, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అన్న మాత్రమే ఆ విషయాలు మాత్రమే కీలకంగా ప్రభావం చూపినాయి. 2014 సోనియా గాంధీ గారు ఇబ్బంది పెట్టారు, జైల్లో పెట్టారు. రెండోది రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు అనేక లబ్ధి పొందున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కారణంగా ఇదే కారణం అయింది. 2019కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ కాబట్టి ఈయనకు అవకాశం ఇవ్వాలి, ఇదే కారణమైంది. ఈ 2024లో అలా లేదండి. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తన సొంత ఓటు బ్యాంకుని ఏర్పాటు చేసుకోగలిగింది. 3 ప్రధాన రాజకీయ పార్టీలు కలిసిన తర్వాత కూడా ఈరోజు 50% ఓటు బ్యాంక్, అంటే 2019లో ఒక ప్రభంజనం వచ్చినప్పుడు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అదే కంటిన్యూ కావడం అనేది చిన్న విషయం కాదు.